అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచారం వీడియోకి స్వాగతం. నేను సుమారుగా 215 వీడియోలు చేశాను ఇప్పటివరకు. 216ది అప్లోడ్ చేయాలి, రికార్డ్ చేయడం జరిగింది. ఇది 217 వీడియో. ఇది సుమారుగా నా జ్ఞాపకం ఉన్నంత మటుకు చెప్తున్నాను. నేను నాకు ఈ ప్రత్యేకంగా ఏ సమాచారం ఇవ్వాలనుకుంటున్నానంటే, 79,000 వ్యూస్ అయిపోయినాయి పూర్తి, సుమారుగా 11 నెలల లోపల. సుమారు ఇంకొక 15 రోజుల్లో డిసెంబర్ మొదటి వారం కల్లా సంవత్సరం పూర్తి అవుతుంది, 12 నెలలు పూర్తి అవుతాయి. అంత లోపటే నాకు 79,000 ఇవ్వడం, సుమారుగా నేను 1,00,000 అనుకున్నాను, కానీ 79,000 పూర్తి కావడం నాకు చాలా ఆశ్చర్యానందం అనిపించింది నాకు. కనుక దానికోసం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీక్షించే వారందరికీ, యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇతరులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఏ సమాచారం ఇవ్వాలనుకుంటున్నానంటే, నాకు చాలా ఆశ్చర్య ఆనందం ఏమనిపిస్తుందంటే, ముఖ్యంగా ఎక్కడ నేను ఎన్ని వీడియోలు చేశాను సుమారుగా, దీంట్లో కొంత భాగంగా నేను సాధారణంగా రికార్డ్ చేశాను. ఇంతకుముందు స్టూడియోలో నాదే వ్యక్తిగతంగా మా దగ్గర చేసుకుంటూ వస్తున్నానని చెప్పాను. నా మైక్ తోటి పెట్టుకొని, మీకు మైక్ పెట్టాను ఇక్కడ, ఇట్లా మైక్ పెట్టుకొని చేస్తున్నాను నేను నాకు వీలైనప్పుడల్లా. కనుక ఎప్పుడన్నా పనులు ఉన్నప్పుడు కుదరకపోవచ్చు, అది వేరే సంగతి. సాధారణంగా చేసే ప్రయత్నం చేస్తుంటాను, నా సమాచారం ఇస్తూ ఉంటాను. నాకు కొత్తగా ఆలోచన ఏమొచ్చిందంటే, ఇప్పుడు నేను చూశాను కదా ఇవన్నీ ఎట్లా పెట్టాను కొత్తగా, ఒకదాని మీద ఒకటి. ఏదన్నా వినూత్నంగా ఉండాలి, కొత్త రకం ఉండాలి, యూనిక్ ఉండాలనేది నా పద్ధతి. ఇది బాగుందా బాగలేదా అనేది సబబుగా అవునా కాదా అనేది వేరే సంగతి. నా వంతు నేను ప్రయత్నం చేస్తుంటాను. ఎప్పుడన్నా యూనిక్ ఉండాలి, నాది కొత్త తరమే నేను ప్రయత్నం చేస్తుంటాను. దీంట్లో భాగంగా నేను బయట కూడా నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నేను ఈ విధంగా ఇచ్చేది, రికార్డింగ్ చేసేది వేరు, ఇట్లా పెట్టుకొని ఇవి లేకుండా నేను సాధారణ దుస్తుల్లోనే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ స్పందన తీసుకుంటాను. తెలిసిన వాళ్ళైతే వారి స్పందన ఇచ్చేయమని, వీడియోలు పంపిస్తాను కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి, చూస్తారు కాబట్టి వారి స్పందన ఇమ్మని చెప్తాను. రికార్డింగ్ ఈ మైక్ తోటి అయితే, కాకపోతే మన్నించేవాడిని వేడుకుంటాను. నా వంతు కొత్త రకం ప్రయత్నం చేస్తున్నామని ఇంతకు వచ్చిన ఆలోచనలో చెప్తున్నాను నేను. ఇది తెలియని వాళ్ళదైతే మీకు ఈ విధంగా మీరు స్పందించగలరు, నా వీడియోస్ మీరు చూసి వీలుంటే మీరు స్పందించే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామని నా యొక్క ఆలోచన. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనేది స్వామివారం వారు నిర్ణయించాలి. నా వంతు ప్రయత్నం చేస్తాను. ఎక్కడో అక్కడ బయటకు వెళ్ళినప్పుడు రికార్డ్ చేసే ప్రయత్నం చేయాలని నాకు అనిపించింది. కొత్త రకం తీసుకోవాలనిపిస్తోంది కాబట్టి ఈ కొత్త ప్రయత్నం చేయాలి అనే ఆలోచనతోటి చేసే ప్రయత్నం చేస్తానని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇన్ని వ్యూస్ అయినాయి, ఇంతమంది లైక్స్ చేస్తున్నారు, అందుకు మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారి అమ్మవారికి ఇతరులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.